బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో అమెరికా మరోసారి భారత్కి సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పాక్పై పోరాటానికి మద్దతుగా ఉంటామని, ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతుగా ఉంటాము అని అమెరికా చెప్తోంది. అంతేకాదు పాకిస్తాన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఉగ్రవాదంపై పోరాటంలో మీరు కూడా భారత్కి సహకరించండి అని. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్న వారిని వేటాడటానికి భారత్ తీసుకునే చర్యలకు కూడా మీరు సహకరించండి అంటూ అమెరికా చెబుతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారత పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్న సమయంలోనే కాశ్మీర్లో ఈ మారణ హోమం జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడ్డారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు చెబుతున్నారు, పాకిస్తాన్ భారత్కి సహకరించాలి అని. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్న వారిని వేటాడడానికి పాకిస్తాన్ సహకరించాలి అని. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్నది ఎవరు? ఎస్, మనందరికీ కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నెరుపుతున్నది హఫీజ్ సయీద్. హఫీజ్ సయీద్ పర్యవేక్షణలోనే, హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే పాకిస్తాన్లో ఉగ్రమూకలు పుట్టుకొస్తున్నాయి. ఉగ్రమూకలకు ఫండింగ్ చేయడం, వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తూ ఉంది. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా నేత చీఫ్ హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అప్పటి ముంబై దాడులు కూడా హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే జరిగాయి. భారతదేశం ఈ హఫీజ్ సయీద్ కోసం వేటాడుతూ ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ హఫీజ్ సయీద్కి ఏకంగా భద్రతను కల్పిస్తోంది. భద్రతా బలగాలను, సైనికులను అక్కడ పెట్టి పూర్తి భద్రతను కల్పిస్తూ ఉంది. హఫీజ్ సయీద్ భారత్కు అప్పగించమని మనం కోరుతూ ఉన్నాం. భారత్లో జరిగిన ఎన్నో మారణ హోమాలకి ఈ హఫీజ్ సయీదే కారణం. ఈ హఫీజ్ సయీద్ని భారత్కు అప్పగించమని కోరుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఈ హఫీజ్ సయీద్కి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు అమెరికా అంటోంది, పాకిస్తాన్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలను అంతం చేయడానికి భారత్ తీసుకునే చర్యలకు మీరు కూడా సహకరించాలని అంటోంది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అదే. పాకిస్తాన్ని ఎప్పుడైనా ఏ క్షణమైనా కొట్టేసే అవకాశం ఉంది. సరిహద్దుల్లో మొత్తం యుద్ధ సన్నాహాలన్నీ కూడా పూర్తి చేసింది భారత్. పాకిస్తాన్ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. అంతేకాదు ఇప్పుడు హఫీజ్ సయీద్ని బంకర్లో దాచిపెట్టి చుట్టూ రక్షణ కల్పిస్తోంది పాకిస్తాన్. ఏ క్షణమైనా మనం ఈ హఫీజ్ సయీద్ని అంతమొందించే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది.